హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి కంది పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కందిపప్పు 1 కప్పు, ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక చిన్న సైజు చింతపండు నిమ్మకాయ అంతా నానబెట్టుకున్నాను, సాల్ట్, జీలకర్ర, చిన్నులపాయలు, కొంచెం పసుపు, కరివేపాకు, తాలింపు గింజలు, ఆయిల్. ఇది తయారు చేసే విధానం చూద్దాం. ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడయ్యాక దీంట్లో 1 కప్పు కందిపప్పు పోసుకుంటున్నాను. ఇది బాగా వేపుకోవాలి. ఇదిగోండి, కందిపప్పు బాగా ఇలా వేపుకోవాలి, బాగా ఎర్రగా వచ్చిందాక. అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకోవాలి. ఇది మొత్తం బాగా వేపుకోవాలి. ఇదిగోండి, బాగా వేగిపోయినాయి ఎండుమిర్చి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సీలోకి తీసుకున్నాను చల్లార్చుకొని. ఇదిగోండి, మిక్సీ జార్ తీసుకొని వేగించి పెట్టుకున్న కందిపప్పు దాంట్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో ఈ కందిపప్పు అన్నీ వేసుకొని అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. దీంట్లోనే పసుపు, జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపడినంత, ఇది మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం. మిక్సీ వేసుకుందాం. ఇది మొత్తం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇదండి, మెత్తగా మిక్సీ అయింది. దీంట్లో ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు వాటర్ మొత్తం వేసుకోవాలి. మొత్తం మిక్సీ పట్టుకుందాం మళ్ళీ. ఇదండి, కంది పచ్చడి మిక్సీ వేసుకున్నాం. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి, కొంచెం కచ్చాపచ్చాగా. దీనికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో తాలింపు గింజలు వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు,
తాలింపు బాగా వేగాలి. తాలింపు బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ కంది పచ్చడి దీంట్లో వేసుకుందాం. తాలింపులో మొత్తం దీంట్లో వేసేసుకొని బాగా కలిపుకుందాం. ఇదండి, ఇలా మిక్సీ గిన్నెలో పచ్చడి అంతా దీంట్లో వేసుకొని దీన్ని బాగా కలిపుకుందాం. ఈ కంది పచ్చడి అన్నంలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఇదిగోండి, కంది పచ్చడి రెడీ అయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే కంది పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.